మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలకు ఈ 5 మంత్రాలు నేర్పిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. అదేంటో ఈ విషయంలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ 5 మంత్రాలు నేర్పించండి. జీవితంలో విజయం సాధించడం ఖాయం. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప బహుమతులలో ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం. ఇది జీవితంలో ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కోవడానికి వారికి ధైర్యాన్ని ఇస్తుంది. పిల్లలకు కొన్ని పవిత్రమైన మంత్రాలను నేర్పించడం వల్ల వారికి భక్తితో పాటు మంచి లక్షణాలు, దయ, కృతజ్ఞత లాంటివి అలవాటు అవుతాయి. అందుకే ప్రతి చిన్నారి తప్పకుండా నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన మంత్రాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఈ మంత్రం శివుడికి చెందింది. శివుడు ఈ సృష్టికి మూలం, అంతం కూడా ఆయనే. ఈ మంత్రం జపించడం చాలా సులభం. ఓం నమః శివాయ మంత్రం అంటే భగవాన్ శివుడికి నా నమస్కారాలు అని అర్థం. ఈ మంత్రంలో ఉన్న 5 అక్షరాలు నమ శివాయ పంచభూతాలను భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం సూచిస్తాయి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన జీవితంలో మంచి మార్పులు వస్తాయి. శివుడు రక్షణ లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడికి చెందుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే భగవాన్ వాసుదేవుడికి నా నమస్కారాలని అర్థం. ఈ మంత్రం జపించడం వల్ల పిల్లల్లో విశ్వాసము, భక్తి పెరుగుతాయి. ఓం గం గణపతియే నమః. ఈ మంత్రం విఘ్నాలను తొలగించే గణపతి దేవుడిది. దీనిని జపించడం వల్ల శాంతి, సంతోషం లభిస్తాయి. పిల్లలు ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు ఈ మంత్రం చదవడం వల్ల వారికి ధైర్యము, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఇది వారి మనసులో ఉన్న భయాన్ని దూరం చేస్తుంది. ఓం శ్రీరామాయ నమః. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరు. ఈ మంత్రం శ్రీరాముడికి అంకితం చేయబడింది. ఈ మంత్రం జపించడం వల్ల పిల్లలు నిజాయితీ, దయ, న్యాయం లాంటి మంచి విలువలను నేర్చుకుంటారు. దీనివల్ల వారి మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఈ మంత్రం పరమాత్ముడైన నారాయణుడికి చెందుతుంది. ఓం నమో నారాయణాయ అంటే పరమేశ్వరుడికి నా నమస్కారాలని అర్థం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, భక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.